3వ అధ్యాయము కర్మయోగము 22వ శ్లోకము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. తాత్పర్యం: ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనున్నదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిదియునూ లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. వివరణ: శ్రీ భగవంతుడు త్రిలోకస్వామి. త్రిలోకస్వామియే కృష్ణావతారం తీసుకున్నారు. వారు ద్వారకాధీశులు. 3 లోకాలలోనూ వారికి కర్తవ్యం మిగలదు, లేదు. శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు, హే అర్జున, నాకు ఇక్కడ కర్తవ్యం చేయవలసిన అవసరం ఏమీ లేదు. నాకు ఈ వస్తువు కావాలి అన్న కోరిక కానీ, నాకు ప్రాప్తించని వస్తువు కానీ లేవు. అయినా నేను నా కర్మలను అన్నింటినీ చేస్తున్నాను. భగవానుని ఎదుట వచ్చిన ప్రతి కర్తవ్యాన్ని ఆయన అత్యంత శ్రేష్టమైన విధంగా చేశారు. కర్మయోగమునకు ఉదాహరణగా ఆయన మనకు నిలిచారు. శ్రీ భగవానుడు చిన్నప్పుడు గోపాలన చేశారు. రాజసూయ యజ్ఞములో ఎంగిలి ఆకులు ఎత్తారు. అవసరమైనప్పుడు యుద్ధము చేశారు. పార్థునకు రథసారథిగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. అసలు భగవంతునికి రథసారథి అవవలసిన అవసరమేముంది? రథసారథికి కొన్ని కర్తవ్య కర్మలు ఉంటాయి. గుర్రములకి దానా వేయటం, స్నానం చేయించటం, యుద్ధములో అవి గాయపడితే మందు వేయటం. రథికుడు యుద్ధములో కుడి ఎడమ వైపు తిరగాలి అని చెప్పేటప్పుడు కాలితో సారథి వీపు భాగాన్ని తాకి చెప్పినప్పుడు కోపగించుకోకుండా అమలుపరచటం అన్నీ చేశారు. ఏ పని చేసినా శ్రేష్టమైన విధంగా చేశారు. 18 రోజుల యుద్ధం అయిన తరువాత మొదట అర్జునుడిని రథం దిగమని, అర్జునుడు దిగిన తరువాత తను రథంలోంచి దూకి దిగారు. వెంటనే రథం అగ్నికి ఆహుతి అయింది. అంటే అన్ని రోజులు ఆ రథమునకు తగిలిన బాణముల వల్ల రథమునకు కీడు జరగకుండా కాపాడారు అన్నమాట. శ్రీకృష్ణాయ పార్థసారథయే నమః.